అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పక్ష ఫలితాలు మాట్లాడుకోబోతున్నాము. జూలై 16 నుంచి జూలై 31, 2025 పక్ష ఫలితాలు మాట్లాడుతున్నాము. అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది గోచారం. గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏం ప్లానెట్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకుని దాన్ని బట్టి రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు 9 ప్లానెట్స్ ఉంటాయి అండ్ ఆల్సో 12 రాశులు ఉంటాయి. సో రాశి వారిగా చెప్పడం అనేది జరుగుతోంది. అంటే ఏంటంటే ఇది జనరల్, కానీ ఎవరికైనా జాతక రీత్యా చెప్పాలి అంటే జాతకం పరిశీలించుకోవాలన్నమాట. ఇవన్నీ జనరల్ టాపిక్స్ మనం మాట్లాడుకునేది. సో ఫస్ట్ మనం గోచారం మాట్లాడుకుందాము. ఎప్పటికైనా ముందు నేను ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే శనీశ్వరుని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడా అనమాట. ఆయన 13 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్ళారనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది 16 జూలై నుంచి. సో రిట్రోగ్రేషన్లోనే ఉన్నారు ఆయన. తర్వాత మనం చూసాము అంటే శుక్రుడు ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఇంకో మాట మర్చిపోయాను, శని అందరికీ తెలుసు మీనంలో ఉన్నారు. మీనంలోనే రిట్రోగ్రేషన్ అయ్యారనమాట. శుక్రుడేమో మనకి వృషభంలో ఉన్నారు. అక్కడే ఆయన 26 జూలై జెమిని అంటే మిథునానికి వెళ్తున్నారనమాట. మిథునంలో ప్రస్తుతం మనకి గురు గ్రహం అలాగే సన్ కూడా ఉన్నారు. సన్ జూలై 16కి కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ఏమో మనకి మెర్కురీ ఉన్నారంటే బుధుడేమో 18 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే సింహంలో ఏమో మనకి కేతు అలాగే కుజుడు ఉన్నారు. కుజుడు ప్రస్తుతం 28 జూలైకి కన్యకి వెళ్తున్నారనమాట. రాహు మనం చూసాము అంటే మనకి కుంభంలో ఉన్నారు. సో ఇవి గ్రహస్థితి అన్నమాట. అన్నీ చెప్పుకున్నాం మనం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పక్ష ఫలితాల్లో ఏంటంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే మెర్కురీ రిట్రోగ్రేషన్ కూడా అవుతోందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురుగ్రహం సన్తో పాటు కలిసి ఉన్నారు కనుక ఆయన 16th తర్వాత అంటే ఆయనకి కంబషన్ అయిందనమాట. జూపిటర్కి కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. అది జూలై 10th తర్వాత బాగుందన్నమాట. అంటే గురుగ్రహం ఉన్న చోట ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటాయనేది మనకి అనాదిగా వస్తున్న ఒక నమ్మకం. అది కూడా జరుగుతుంది కూడాను. జనరల్గా మనం ఏంటంటే పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే నవగ్రహాలకి పూజ చేయడం లేకపోతే ప్రదక్షిణ చేయడం మంచిదన్నమాట. శక్తి పూజలు చేసిన వాళ్ళకి మనం ఏమి ఎక్కువ చెప్పము. రోజు శక్తి పూజలు చేసే వాళ్ళకి దానికన్నా మించిన పూజలు లేవు, చెయ్యొచ్చు. కానీ నవగ్రహాలకి మనం ఎప్పుడు జాతకరీత్యా చెప్పేది ఏంటంటే నవగ్రహాలకి చేయమని చెప్తూ ఉంటాము. తప్పక చేయొచ్చు అన్నమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కూడా ఏదైనా సరే జాతక రీత్యా పరిహారం చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఎవరి జాతకం వాళ్ళది. మనం మాట్లాడుకునేది రాశి వారిగా అంటే ఒకే ఒకటి మాట్లాడుతున్నాము. ఇంకా లగ్నం ఉంటుంది, మళ్ళీ ఏమో సుదర్శన చక్రం అని చెప్పుకుంటాము, అలాగే వింశోత్తరి దశా సిస్టమ్ అని చెప్పుకుంటాము. అంటే మన పీరియడు దాన్ని బట్టి మనం గోచారం కూడా చూసుకుని ఫలితం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. తప్పక ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జనరల్ పరిహారాలు అయితే నవగ్రహ స్తోత్రాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి. కన్యా రాశి వాళ్ళకి కొంతవరకు శుభ ఫలితాలు ఈ 15 రోజులు అని చెప్పచ్చు. మనం చూసాము అంటే 10th మనకి జూపిటర్ సంచారం జరుగుతోంది. సో తప్పక వీళ్ళకి కెరియర్ పాత్లో గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే 10th జూలై తర్వాత కంబషన్ నుంచి బయటకు వచ్చారు అంటే 12th లార్డ్ 11th మూవ్ అవుతున్నారనమాట. సో ఖర్చులు అనేవి విపరీతం. అంటే ఏంటి, ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ కొనుక్కోవడం కానీ జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ప్లాన్ వేయడం అనేది ఈ 15 రోజులు జరుగుతుందన్నమాట. ఈ రాశికి మనం చూసాము అంటే ఇప్పుడు 28th జూలైకి మనకి మార్స్ ఏమో వస్తున్నారు, అంటే కుజుడు వస్తున్నారు. అప్పటి నుంచి మార్స్ శని మనకి ఎదురకుండా అంటే ఆస్పెక్ట్ ఉంది కనుక, చూపు ఉంది కనుక కొంతవరకు వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఎక్కువ శ్రమ పడకుండా కొంతవరకు పేషెంట్గా ఉండడం, సో విభేదాలకి వెళ్లకుండా ఉండడం అనేది వీళ్ళకి సూచన. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశికి అధిపతి మనం చూసాము అంటే 11th ఉన్నారు. సో తప్పక రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయనే 10th లార్డ్ అయ్యారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ ఆపర్చునిటీస్ తీసుకోవడంలో వీళ్ళు కొంతవరకు ఏంటంటే డబుల్ మైండెడ్గా ఉండి, అంటే ఇలా వెళ్ళాలా అలా వెళ్ళాలా 2 దారుల్లో వెళ్ళి తీసుకోలేకపోతారు.
హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళు కూడా ఏంటంటే జనరల్గా పరిహారాలు తప్పక చేయవలసిందే. మార్స్ కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. విపరీతమైన ఖర్చు అని చెప్పాను కదా, ఎందుకంటే కేతు 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు మనం జనరల్ సూచన చెప్పుకునేది ఏంటంటే ఖర్చులు అధికమవుతాయి. కానీ సడన్గా ఎస్పెషలీ స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు సడన్గా డబ్బు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అటు ప్లస్ ఉంది, అటు మైనస్ ఉంది. కుటుంబ పరంగా వీళ్ళకి బాగానే ఉంటుంది కొంతవరకు. వీళ్ళ పిల్లలు వీళ్ళు చెప్పిన మాట విని సెటిల్ అయ్యే ఛాన్సెస్, సెటిల్ అంటే వాళ్ళు అనుకున్న మార్క్స్ కానీ వాళ్ళు అనుకున్నది సాధించడం కానీ మనకి కనిపిస్తుందన్నమాట. బిజినెస్ పీపుల్ కూడా ఈ 15 రోజులు చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఒక పార్ట్నర్తో ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీను వీళ్ళు తప్పక ఆ బిజినెస్లో బాగా పైకి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. 11th ఈ రాశికి అధిపతి ఉంటేనే లాభాలు అనేది మనకి కనిపిస్తుంది. అంటే ప్లస్ పాయింట్. ఏది చేసినా సక్సెస్ అనేది స్టెప్ ఈ 15 రోజుల్లో సక్సెస్ అనేది సాధించడానికి ముందడుగు వేసినట్టే అన్నమాట. సో మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని అందుకనే ఇప్పటి నుంచి చెప్తున్నాం. అలాగే సెకండ్ లార్డ్ కూడా ఓన్ హౌస్ మనకు తెలుసు. సో వీనస్ అంటే మనం సెకండ్ లార్డ్ ఏమో వీనస్ అయ్యారు, అంటే శుక్రుడు అయ్యారు. సెకండ్ అండ్ 9th లార్డ్ ఓన్ హౌస్లో ఉండడం కూడా మనకి ప్లస్ పాయింటే. ఆయన 10th హౌస్కి వస్తున్నారు కనుక తప్పక ఎస్పెషలీ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ రాబడి అనేది చాలా ఎక్కువ అవుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ విమెన్కి మహిళలకి మనం చెప్తున్నాం అన్నమాట. అదొకటి కాకుండా సన్ 12th లార్డ్ ఏమో 11th వెళ్తున్నారు. తప్పక గవర్నమెంట్ రీత్యా పని చేయించుకోవాలి. గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్తో ఈజీగా పని అయిపోతుందన్నమాట. అండ్ ఆల్సో పాలిటీషియన్స్కి, ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా కొంతవరకు చాలా బాగుంటుంది. వీళ్ళు అనుకున్నది సాధిస్తారు ఈ 15 రోజుల్లో. నేను ఇందాక చెప్పినట్టు సక్సెస్కి ముందడుగు వేసినట్టే అన్నమాట. అలాగే ఏంటంటే మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లక్ష్మీ గణపతి హోమాలు కానీ పూజలు కానీ రెగ్యులర్గా చేయండి, మంచిది. అంటే ఏంటి, గణపతికి ఎవ్రీడే చేస్తే మనకి ఆబ్స్టికల్స్ అనేవి కొంతవరకు తగ్గుతాయి అన్నమాట. అంటే అడ్డంగాలు తగ్గుతాయి కనుక మీరు ముందుకి సాగే ఒక 15 రోజుల కింద మనం చేసుకోవచ్చు అన్నమాట. అదొకటి కాకుండా లక్ష్మీదేవికి పూజ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైనా చెప్తాము, వీనస్కి లక్ష్మీదేవిని ప్రతీతిగా మనం చెప్తూ ఉంటాము. మనకి కాసుల వర్షం కూర్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే చేసే పనిలో వీళ్ళకి చాలా మంచి సూచనలు అండ్ ఆల్సో గ్రహస్థితి కూడా చాలా బాగుంది. అంటే కెరియర్ పాత్ చాలా బాగుంది కనుక తప్పక వీళ్ళకి కాసుల వర్షం కూర్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక వీళ్ళకి బాగుంటుంది. ఏదైనా మనం ఇది జనరల్గా చెప్పుకున్నాం, జాతక రీత్యా చూసుకోవాలి అంటే ఎవరి జాతకం వాళ్ళు పరిశీలించుకున్నప్పుడు తప్పక రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ఏంటంటే ఏదైనా రెమెడియల్ మెషర్స్ కానీ పరిహారాలు అనేవి చెప్పడం కానీ జాతక రీత్యానే అది సాధ్యమవుతుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది పక్ష ఫలితాలే, అంటే 15 రోజులకే మనం 15 రోజులు కాకపోతే 16 రోజులకే మాట్లాడుకున్నాము. సో ఎప్పటికైనా సరే జాతక రీత్యా అనేది మనం పరిహారం ఇవ్వడం అనేది కరెక్ట్గా ఉంటుంది. జాతక రీత్యా పరిహారం అంటే ఏమేమి ఇస్తాం, ఒక జపం చేయమంటాం, లేకపోతే ఏంటంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలో చెప్తాము, పూజలు చేయమంటాము, అలాగే ఏంటంటే దానం ఇవ్వమంటాము, అలాగే ఏంటంటే మనం జాతిరత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి కాకుండాను ఎప్పటికైనా సరే ఇప్పుడు పీరియడ్ అంటే ఏంటి, మన టైం ఎలా ఉందో చూసుకుని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. రెమెడియల్ మెషర్స్ నేను చెప్పేది అంటే ఏంటి, మీకు జాతక రీత్యా జాతిరత్నం వేసుకోవాలి అంటేనే మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండాను మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళే ఎప్పటికైనా సరే మంచి జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ వేలకు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, అదొకటి కాకుండా మీకు ఏంటంటే నక్షత్రం పడుతుందా లేదా, అంటే మనకి గ్రహస్థితి ఎలా ఉందో చూసి ఆ రోజు వేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా షార్ట్ టర్మ్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటాం, అంటే ఏంటి, రాశి పట్టి మనం మాట్లాడుకోగలుగుతాం. సో రాశి అనేది చాలామంది ఒక రాశిలో ఉంటూనే ఉంటారు. జాతకం అనేది మనం 9 గ్రహాలని పరిగణిస్తాము. అదొకటి కాకుండాను మన లగ్నం అనేది చూసుకోవాల్సి వస్తుంది. దాని టైం పీరియడ్ అంటే
దశా సిస్టమ్ కూడా చూసాం, దశ ఏం జరుగుతోంది, పీరియడ్ ఏం జరుగుతోంది చూసి గోచార రీత్యా గోచారం కూడా మనం కంపేర్ చేసుకుని ఒక రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పటికైనా సరే ఇవన్నీ జనరల్ పరిహారాలు మనం చెప్పేది. మీ జాతక రీత్యా ఇచ్చిన పరిహారం అనేది మీకు సూటబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికైనా సరే మీకు ముందుకు తీసుకెళ్తుంది. అదొకటి కాకుండాను సక్సెస్, మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి, మీరు ఏం గోల్ కావాలి అనుకుంటున్నారో అది సాధించడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే, అందరికీ ఇది సూచన, జాతకం పరిశీలించిన తర్వాతే ఒక జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాది ఈ రాశి, నాదేమో ఇది పేరు, ఈ పేరు మీద ఏంటి జాతిరత్నం వేసుకోవాలని అడుగుతూ ఉంటారు. పేరు అనేది ఏంటంటే కామన్, లెటర్స్ అనేది కామన్. మీరు పుట్టినప్పుడు నక్షత్ర రీత్యా చెప్పడం అనేది వేరు, మీ పేరు బట్టి చెప్పడం అంటే పేరు మారుతూనే ఉంటుంది. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఏమి జాతకం చూసుకోకుండా, నక్షత్రం చూసుకోకుండా పేరు పెట్టి ఉండొచ్చు. సో ఆ రీత్యా మనమేమో జాతిరత్నం వేసుకోవాలి అంటే ఎప్పటికైనా రైట్ అవ్వచ్చు, అది రాంగ్ కూడా అవ్వచ్చు అనమాట. సో తప్పక ఏంటంటే జాతకం అంటే డేటు, టైము, ప్లేసు ఇవి 3 ఉంటే జాతకం వేసి చెప్పిందే మనకి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మమ్మల్ని తప్పక సంప్రదించవచ్చు. కింద ఇచ్చే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది.